ఇది సంగతి, ఇది హోటల్ స్టైల్లో చేస్తున్నాను. ఇలాగ అన్నం మెత్తగా మెదిపేసుకొని దీంతో ముద్ద కొంత మెదుపుకోవాలి. ఇట్లా మెదిపేసి తీసి ఇలా వేసుకోవాలి. కొద్దిగా శుభ్రంగా ఇట్లా మెదిపేసుకొని మెత్తగా ఇట్లా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వేడి కాబెట్టుకున్నవి దీంతోనే ఇట్లాగానే వేసుకోవాలి. గట్టిగా మెదిపేసుకోవాలి. మెదిపేసుకొని గంటతో రాగి పిండి, 2 గంటలు రాగి పిండి. ఇష్టం ఇచ్చిన వాళ్ళు ఇంకొక అరగంట కూడా వేసుకోవచ్చు. రాగి పిండి వేసుకొని దీంట్లో వాటర్ వేసుకొని ఉండలు లేకుండా ఇట్లా కలిపెట్టేసుకోవాలి నీట్గా. ఇది రసం, ఇది ఈరోజు చేసిన రసం. ఇది చేపల పులుసు. చేపలు ఇట్లా ఉడకబెట్టేసుకొని ఇట్లా బాగా మెదిపేసుకోవాలి. ముద్దకం అంటారు దీన్ని, పప్పు కొట్టి ముద్దకం మెదిపేసుకోవాలి. ఇది ఈజీ ప్రాసెస్ హోటల్ స్టైల్లో. ఫస్ట్ నేను చేసాను ఇది కనిపెట్టి, తర్వాత హోటల్ వాళ్ళు చేస్తుంటే అది చూశాను. అది చూసి నేను చేయటం లేదు. ఇది నేను సొంతంగా చేశాను. దీంట్లో ఫస్ట్ నేను చింతకాయతో కూడా వేసాను. ఇట్లాగా 2-3 స్పూన్లు, 2.5 గంట ఇది. ఈ గంటితో 2.5 గంటి ఇట్లాగా పోసేసుకోగానే పాతకాలంలో తెడ్డుతో అనుకునే వాళ్ళు ఇది పప్పు గుత్తి. ఎక్కువ క్వాంటిటీ ఉంటే తెడ్డు అని ఉంటుంది, దాంతో అనుకుంటాం. ఇది తక్కువ క్వాంటిటీ కాబట్టి దీంతో అయినా అనుకోవచ్చు. బాగా అప్పటికప్పుడే చిక్కబడిపోతుంది. కావాలనుకున్న వాళ్ళు కొంచెం సాల్ట్ వేస్తారు. సాల్ట్ లేకపోతే రాగిపిండిలోని సాల్ట్ కూడా కలుపుకోవచ్చు. సాల్ట్ టేస్ట్ కావాలంటే కారం కలుపుకుంటారు. ఇట్లాగ పోయంగానే చిక్కగా ఇట్లాగా వచ్చేస్తుంది బాగా. నెయ్యి వేసుకునే వాళ్ళు కూడా వేసుకోవచ్చు. నెయ్యి కాకపోతే నేను నెయ్యి ఎక్కువ తింటాం కాలేదు కాబట్టి వేయటం లేదు. ఇట్లా వచ్చేస్తుంది చిక్కగా. ఈ క్వాంటిటీలో వచ్చేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. ఇట్లాగా వచ్చేస్తుంది. ఉండలు కూడా పట్టదు. నీళ్ళు పోసి కలుపుకున్నాం కదా, ఉండగట్టు ఏం కట్టదు. దీనికి కావాలంటే రౌండ్ బాల్స్ లాగైనా వస్తుంది. గంటితో ఇట్లా సర్వ్ అయినా చేసుకోవచ్చు. ఇట్లా వేసుకోవచ్చు. కొంచెం ఆడిన తర్వాత ఉండలు వచ్చేస్తాయి బాగా. ఉప్పు కూడా కలిపాం కాబట్టి మంచి టేస్ట్ ఉంటుంది. దీన్ని నెయ్యి వేసి చక్కెర వేసి కూడా తింటారు చాలామంది, పులుసుతో తినని వాళ్ళు. ఇది నేను వేసిన చేపల పులుసు, నెల్లూరు చేపల పులుసు. బాగుంది కదా.
నెల్లూరు చింతపండుతో చేపల పులుసు చేసాను. నెల్లూరు నుంచి మాకు చింతపండు తెచ్చాను. శారదకు ఉంది కదా నెల్లూరులో, మా అత్త కూతురు ఉంది, వాళ్ళు వచ్చేటప్పుడు తెచ్చారు చింతపండు. చింతపండు వేసి ఈరోజు చేపల పులుసు పెట్టాను. చాలా టేస్టీగా కుదిరింది. ఇట్లా గట్టిగా వచ్చేసిన తర్వాత ఉండలు చుట్టేసుకోవచ్చు. నేను చూపించాలి చాలాసేపు అవుతుందని ఉండలు చూపించలేదు. ఏం లేదు, ఒక డీస్లో ఆరిన తర్వాత డీస్ ఉంటుంది, ఇట్లాంటి బాక్స్లో అయినా వేసేసి ఇట్లా ఉండే ఇటు తిప్పేస్తే ఉండలాగా వచ్చేస్తుంది. అది ఆరిన తర్వాత ఆరాలి, చక్కగా ఆరిన తర్వాత వస్తాయి. అదేమో వస్తుంది. ఇట్లాగా గట్టిగా వచ్చేసిన తర్వాత మనం ఆపేసుకోవచ్చు. ఇంకొక 2 మినిట్స్ తర్వాత ఆపేసుకుంటే చక్కగా చేపల పులుసు వేసుకొని తినవచ్చు. ఓకే బాయ్. నా ఛానల్ చూసుకున్నదాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చాలా ఈజీగా చేసుకునే సంగతి. ఎవరైనా 5 మినిట్స్లో అయిపోతుంది. అన్నం ఉడికిన అన్నంతో బాగా మెత్త మెదిపేసుకొని నీళ్ళు కొంచెం వేడి చేసేసుకోవాలి. ఒక హాఫ్ బాటిల్ నీళ్ళు పోసుకొని వేడి చేసేసుకొని తర్వాత చిక్కబడేదాకా ఇట్లాగా మెదిపేసుకొని దీంట్లో వాటర్ పోసేసుకొని కలుపుకొని దాంట్లో పోసుకున్న తర్వాత గట్టిగా వచ్చేస్తుంది. ఇంకా గట్టిగా మనం చేసుకొని చుట్టేసుకోవచ్చు. ఓకే బాయ్. మళ్ళీ లెంత్ వీడియో అయిపోతుంది ఇది. నా ఛానల్ చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.